పిల్లి శకునం. అనగనగా ఒక ఊళ్ళో దానప్ప అనే ఒకతను ఉండేవాడు. అతడు ప్రతిదినం భిక్షమెత్తుకుని వస్తే అతను, అతని పెళ్ళాం జీవిస్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు దానప్ప తెల్లవారుజామునే లేచి స్నానం చేసి జోలు తగిలించుకుని భిక్షాటనకు సిద్ధమయ్యాడు. బయలుదేరబోతుండగా అతనికి వాకిట్లోనే పిల్లి అడ్డం వచ్చింది. పిల్లి అడ్డం వస్తే అశుభం, ఇవాళ భిక్షానికి పోవద్దు అని అతనిని పెళ్ళాం చాలా బ్రతిమాలింది. అయితే మన దానప్ప వింటేగా. అతనికి ఇలాంటి పిచ్చి నమ్మకాలేవీ రుచించవు. అందుచేత భార్య మాటలు పెడచెవిన పెట్టి భిక్షాటనకు బయలుదేరాడు. మొదట అతడు ఒక ఇంటి వద్ద నిలబడి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఫలముంటుందా అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు మన దానప్పకు ఆదిశేషుడు జ్ఞప్తికి వచ్చాడు. ఆదిశేషుడు ఈ సమస్త భూమండలమును తన ఫణములపై మోస్తూ ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు కదా, అతనిని వేడుకొంటే ఏమైనా ఫలముండునేమో అని ఆదిశేషుని పేరిట ఫవ్వాళించితివా ఓ శేషయ్య ఫవ్వాళించితివా అనే పాటను గట్టిగాను మృదుమధురంగా